చెవళ్ళకోవడానికి వచ్చేస్తే నడుముల వంటి నీళ్లు ఇక్కడ ఉండడం జరిగింది. ఆ వెహికల్స్ అయితే అసలు టూ వీలర్స్ అయితే పోవడానికే కష్టమవుతుంది, కాలు కూడా పోవడానికే కష్టమవుతుంది. ఒక 6 సంవత్సరాల నుంచి కల్వర్టు కూడా చేసి కాంట్రాక్టర్ మీద చర్య తీసుకుంటలేరు. నామాత్రంగా జరుగుతున్నాయి. వీళ్ళు పాలకులు యాసేన్ పచ్చగా అయితే ఆసేన్ల మేతామంటని చెప్పేసి పార్టీలు మారడము, అది అనుభవించడము, దాని కొరకే వీళ్ళు చేస్తున్నారు. కానీ ప్రజల కొరకు ఏమాత్రం ఇది చేస్తలేరు. పత్తెపూర్ వాసులు ఇప్పుడు శంకర్పల్లి పోవాలన్నా పోరాకుంటా అయిపోయింది. అక్కడ కిందికి చూసినా పొలాలకు పోరాకుంటా అయిపోయింది. ఇప్పుడు మొన్న సంవత్సరం క్రితము విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చి కాంట్రాక్టర్తో మాట్లాడడం జరిగింది, అధికారులతో మాట్లాడడం జరిగింది. స్పందన లేదు. అంటే ఇది ప్రభుత్వ పాలన, నిరంకుశత్వ పాలన, వాళ్ళు బాగుపడడానికే పార్టీలు మారడమా? ఇదేంది అసలు? ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి ఇప్పుడు ఇది వర్షాకాలమా? ఒక్క వానకు అర్ధగంట సేపు పడితే గుండం లేక తయారైంది. ఇది వర్షాకాలం కాదు. ఇంకా వర్షాకాలం నిరంతరంగా ఉంటే అసలు మొత్తం రాకపోకలు మొత్తం బంద్ అవుతాయి. మేము పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తరఫున ఉద్యమం చేసి ఇప్పుడు ధర్నా చేసి మేము చేస్తాము. మీరు అధికారులే కానీ ప్రజాపాలకులు ప్రజాప్రతినిధులే కానీ మీరు స్పందించకపోతే గట్టిగా పెద్ద ఎత్తున అన్ని ఊళ్ళలు ఇప్పుడు ఒకటే కాదు, పత్యపురం ఒకటే కాదు, అక్కడ పోయే నవపేటు మర్పల్లి గిట్ట పోయే వెహికల్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. చెవల్లే పోయేటోళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి గమనించేస్తే ఆ కొద్దిగా ఎంతగానో వాటర్ వచ్చేసినాయి, మీరు చూస్తే అర్థమైపోతుంది. అందుకొరకే మీరు వెంటనే చర్య తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాం. మెయిన్ మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్ ఇది. ఈడ గుండం లేక ఇంచుమించు ఒక నది లేక తయారైంది. ఇది ఎంత ఘోరం అంటే ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల, ఇంజనీర్ల నిర్లక్ష్యం వల్ల ఇంత ఘోరమైంది పరిస్థితి. అంటే ఒకసారి చూడండి, పడి ఇలా బైకులు కానీ ఏమైనా కార్లు కానీ ఇలా బైకులో పడిపోయి కూడా చనిపోయే పరిస్థితి ఉంది. ఆ రోడ్డు ఇంచుమించు 5-6 ఏండ్ల నుంచి కూడా రోడ్డు దుస్థితి ఘోరంగా ఉంది. 6 ఏండ్లు నుంచి దుస్థితి అంత ఘోరము. అందులో రోడ్డు మీద బైకిస్టులు కానీ వాళ్ళు కానీ పడిపోయి యాక్సిడెంట్లు అయిపోయి చనిపోయిన రోజులు ఉన్నాయి. 100 బండ్ల వరకు కూడా 100 కార్లు 100 బండ్లు కూడా ఖరాబ్ అయిన రోజులు ఉన్నాయి. ఇంత కూడా ప్రభుత్వం కళ్ళు తెరుస్తలేదు. ఇంత ఘోరం. ఇప్పుడు మడుగు ఒక నది లెక్క తయారైపోయింది ఇది. ఈ లంచాలు తీసుకొని అవి తీసుకొని నడిపిస్తున్నారు. కానీ ఒక్కసారి కూడా వీళ్ళ ఆలోచన లేదు, ప్రభుత్వ అభివృద్ధి గురించి ఆలోచన లేదు. ఎంతసేపు ప్రభుత్వం అది చేయాలన్నా ఇది చేయాలా, ఈ కమిటీలు చేయాలన్నా అదే పని మీద ఉన్నారు. కానీ ఇంత ఘోరమైన పరిస్థితి చూసి వాళ్ళ కళ్ళు కూడా తెరుస్తలేరు. ఇంత అన్యాయాలు జరుగుతున్నాయంటే బ్రిడ్జ్ పైన అదే పరిస్థితి. బ్రిడ్జ్ పైన వర్షం పడితే, వర్షాకాలం వచ్చిందంటే బ్రిడ్జ్ పైన ఒక 4-5 గంటలు ట్రాఫిక్ జాము. ఈ కింద పరిస్థితి ఘోరం. ఆ రోడ్డు ఇంచుమించు తీగలవాగు బ్రిడ్జ్ వరకు కూడా రోడ్డు ఘోరమైన పరిస్థితి. అది బైకులు ఇష్టపడ్డారు, 5-6 మంది చనిపోయారు, 100 బండ్లు ఖరాబ్ అయినాయి, ఎంతోమంది డిస్టర్బ్ అవుతున్నారు. ట్రాఫిక్ కూడా ఇదవుతుంది. ఇంకా కళ్ళు తెరచలేదు. మున్సిపల్ హెడ్ క్వార్టర్ ఇది. ఇంతకుముందు మున్సిపల్ పాలన చేసిన నాయకులు ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు. మీరు ఒకసారి చూడండి పరిస్థితి. మేము అది చేసినాము, 100 కోట్లు డెవలప్ చేసినట్ట మున్సిపల్ నుంచి చైర్మన్ చెప్తాడు. 100 కోట్లు పని అయిందంట. ఎక్కడైందో మేము ఆర్టీఐ కింద పెట్టినాము, అదంతా డెవలప్ అయ్యి బయటికి తెస్తాము. 100 కోట్ల డెవలప్మెంట్ ఇదేనా? 100 కోట్ల అభివృద్ధి ఒకసారి చూడండి. 100 కోట్ల అభివృద్ధి ఇదేనా వాళ్ళు చేసిన పని? ఒక హెడ్ క్వార్టర్ అయింది మున్సిపాలిటీ అంటే అందరూ ఎంతో డెవలప్ అవుతుంది అనుకుంటారు. ట్యాక్సులు ఎక్కువ చేసారు తప్ప అభివృద్ధి మాత్రం ఏం కాలేదు. ప్రజలకు ట్యాక్సులు పెంచి వాళ్ళని నడ్డి విడిచిరు. అడ్డగోలు వేల ట్యాక్సులు పెంచి. కానీ ఈడ మాత్రం అభివృద్ధి లేదు. అభివృద్ధి ఎంతో అభివృద్ధి అయితే అనుకున్న మున్సిపల్ అయితే గ్రామ పంచాయతీ ఉంటేనే మేలు ఉండే వాళ్ళకు. గ్రామ పంచాయతీ కాకుండా ఈ అభివృద్ధి పక్కకు పెట్టి ట్యాక్సులు పెంచుకొని ట్యాక్సుల గురించి ప్రజల నుంచి డబ్బులు తెంగనీకనే చేసారు ఈ పని. కానీ ఇంకేం లేదు. ఇది ఒకసారి చూడండి మీరు. ఇప్పుడైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. మా ఎంపీ గారు కూడా చెప్పబోతున్నాం. మేము బీజేపీ పార్టీ నుంచి ఎంపీ గారు కూడా వస్తారు, ఇప్పుడు స్వయంగా చూస్తారు. ఆయన కూడా ఫండ్స్ ప్రయత్నం చేస్తుండే ఖచ్చితంగా. ఆయన ఫండ్ ఉండేదే కొద్దిగా ఉంటుంది. మొత్తం డిస్టిక్ అంతా కవర్ చేయవలసిన ఎంపీ పరిధి అంట. ఇప్పుడు ఉండే నాయకులు వారు చూసుకోవాలి. వాళ్ళు ఏం డెవలప్ చేస్తారో ఏం చేస్తారో తెలుసుకోవాలి. వాళ్ళు ఆయనను కూడా తీసుకొచ్చి మేము ఛాయశక్తుల ప్రయత్నం చేసి ఇక్కడ పత్తెపూరు అసలు ఎంత ఇబ్బంది పడుతారో వాళ్ళకే తెలుసు. అక్కడ రైల్వేలు ఇబ్బంది పెట్టి వాళ్ళని ఆపిర్రు. ఇక్కడ పత్తెపురం వాసులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు ఏమనంటే పెద్ద హెడ్ క్వార్టర్ అన్నట్టే. కానీ వాళ్ళ పరిస్థితి ఒక గుడిసెలలో చిన్న పల్లెటూరులో ఉన్నట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి అంతా. గమనించాలి. ఇదంతా గమనించి ప్రభుత్వం కళ్ళు తెరవాలి. లేదంటే బీజేపీ ధర్నా కూర్చుంటుంది. ఇక్కడ ఎంపీ గారు కూడా వస్తారు స్వయంగా. మా నాయకులు సీనియర్ నాయకులు ఉంటారు. మా మొత్తం పార్టీ అంతా తరలివచ్చి ఇక్కడ కూర్చుంటుంది అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఒక చిన్న సైజ్ చెరువులాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ప్రభుత్వ పాలకుల యొక్క వైఫల్యం. ఒకసారి ఈ శంకర్పల్లి ప్రధాన నగరానికి దాదాపుగా ఒక 50% గ్రామాలు ఇక్కడ ఉన్నాయి.
ఆ గ్రామాల ప్రజలందరూ రైతులు కూడా ఎంతోమంది కూరగాయలు ఎన్నో రకాలుగా వస్తుంటారు. ఒక చిన్న వానకే ఈ పరిస్థితి ఉందంటే ఒకసారి ఆలోచన చేయండి. 100 కోట్ల నిధులు ఖర్చు చేసినామని ప్రగల్భాలు పలుకుతున్న చైర్మన్ గారు, మరి ఇక్కడ లోకల్ ఉన్న లీడర్లు, ఎమ్మెల్యే ఒకసారి ఆలోచన చేయండి. ప్రధాన రహదారే ఈ పరిస్థితి ఉందంటే ఒక్క వానకే. కాబట్టి రాబోయే రోజులలో మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ యొక్క గ్రామవాసులకు ఇక్కడ ప్లాట్లు ఉన్నాయి, వాళ్ళ ప్లాట్లకు నీళ్ళు పోయేటట్టు చేసిరు. అంటే ఒక ఇంజనీర్ ఏం ప్లాన్ చేస్తారో ఏం అర్థమైతే లేదు. చూడండి మీరు ఒకసారి, ఈ పరిస్థితి ఇట్లనే ఉంటే రేపు రాబో రోజులలో కాంగ్రెస్ పార్టీకి గట్టిగా స్థానిక ఎన్నికల్లో గుణపడని చెప్తామని కోరుకుంటూ, మరొకసారి ఈ వారం రోజులలో దీన్ని చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున శంకర్పల్లి మొత్తం అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కోరుకుంటూ ఈ సమస్యను తొందరగా పరిష్కరించాలి. లేదంటే R&B అధికారులు కానీ మొత్తం అన్ని ఆఫీసులు ముట్టడిస్తామని కోరుకుంటూ